నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక తోడల్లుళ్ళ అరెస్టుతో ఇటు శిబిరంలోనైతే వణుకు మొదలైంది. సో ఏ శిబిరంలో అనేది అందరికీ తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏ విధంగా ప్రజల ప్రాణాలతో పాటు ఏ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి విషయం మనం గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. దానికి సంబంధించి సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయన ఏ7గా ఉన్నారు. ఆయన పాత్ర చాలా కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కూడా కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో గురువారం ఆయన లొంగిపోయారు అవినాష్ రెడ్డి. ఇక సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పాత్రను రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా వివరించారు. సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు అవినాష్ రెడ్డి పాత్రను నిర్ధారించినట్లయితే తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ తోడల్లుడైనటువంటి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆయన ఏ1గా ఉన్నారు. ఇప్పటికీ కూడా కస్టడీలో ఉన్నారు. ఆయన గతంలో బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా అప్పుడు చెప్పారు, నాకు బెయిల్ ఇవ్వండి, చాలామంది అరెస్ట్ అయ్యి కూడా బయటకు వచ్చారు, నాకు ఇవ్వండి అని. మీరు చెప్తే ఇచ్చేది కాదు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాము, సో మీరు చాలా కీలకం దీంట్లో, మీరు మళ్ళీ ఇట్లాంటివి అడగొద్దు అన్నట్టుగా కూడా కోర్టు సీరియస్ అయినటువంటి విషయం అప్పుడు చూసాం. ఏదైతే ఆయనతో కలిసి రాజ్ కసిరెడ్డితో కలిసి 3,500 కోట్ల స్కామ్లో కీలక భూమిక ఈయన పోషించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక లిక్కర్ సిండికేట్ అవినాష్ రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా ఉంటూ లావాదేవీలు కూడా నిర్వహించారు. నిజంగా చెప్పాలంటే ఈయన అనధికారిక అధికారి అని కూడా చర్చ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు చాలామంది అధికారులను కూడా ఈయన ఎట్లాంటి పోస్టు లేదు దాంట్లో, ఈయనే చెప్పి వాళ్ళతో పనులు చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. మద్యం ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల నుంచి పూర్తిగా ముడుపులు వసూలు చేసినటువంటి దాంట్లో చాలా కీలకమైన ఆ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు కూడా ఈయన. కాబట్టి ఈడీ కూడా దీంట్లో రంగంలోకి దిగింది. ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. అట్లాగే ముడుపులు చెల్లించిన మద్యం బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు కూడా దక్కేలా ఎక్సైజ్ అధికారులను నియంత్రించాడు ఈయన. అంటే పూర్తిగా ఎక్సైజ్ అధికారులనే నియంత్రించాడు అంటే ఈయన పైన ఇంకా ఎవరున్నారు? సో ఎవరుండి చేయిస్తున్నారు? సో అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈయనకు అండదండలు ఇచ్చారన్నట్టుగా కూడా ఈ దర్యాప్తులో తెలుస్తూ ఉంది. ఇక పారదర్శకంగా ఉన్న ఆటోమేటిక్ విధానాన్ని కావచ్చు, పాపులర్ బ్రాండ్లను తొలగించి ఆ స్థానంలో ముడుపుల మద్యం సరఫరా కోసం ఆర్డర్ ఫర్ సేల్ నియంత్రించడానికి రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది క్లియర్గా. ఇక ప్రభుత్వ అవుట్లెట్లతో మద్యం అమ్మకాలను అవినాష్ రెడ్డి నియంత్రించాడని పేర్కొంది. ముడుపుల రూపంలో సేకరించినటువంటి సొమ్మును గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ డబ్బంతా కూడా పూర్తిగా ఈ ఎన్నికల్లో గెలవడానికి వాడారు, వాళ్ళకి చాలామందికి సప్లై చేస్తారు ఈ డబ్బు అని కూడా దాంట్లో తెలిసింది. మనం చూడొచ్చు గతంలో కూడా ఈ అమౌంటే, దీనికి సంబంధించిన డబ్బే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ ఉంటే అప్పుడు సుడా చైర్మన్ మనం చూడొచ్చు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉండాలి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. సో ఆయన సంబంధించినటువంటి ప్రభుత్వ వాహనాల్లోనే డబ్బు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంటే సో అప్పుడు రిటర్నింగ్ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా అప్పుడు పట్టుకున్నటువంటి పరిస్థితి అప్పుడు మనకు కనిపించింది. ఇదంతా కూడా ఈయన సప్లై చేసినటువంటి డబ్బే. పూర్తిగా ఎన్నికల ఖర్చుల కోసం కావచ్చు, వ్యక్తిగత విలాసాల కోసం వినియోగించినట్లుగా కూడా తెలిసింది. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఆ తర్వాత చాలా అంశాలు కూడా, చాలా సెల్ ఫోన్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎప్పుడు ఆయన ఉన్నారు అనేది కూడా సేకరించినటువంటి పరిస్థితి. మనీ లాండరింగ్పై దర్యాప్తు కూడా జరుగుతోంది మనకు తెలుసు. ఇక అవినాష్ రెడ్డి ఐఐటి గ్రాడ్యుయేట్ యువకుల్ని ఎంపిక చేసుకుని మద్యం ముడుపుల వసూళ్ల బాధ్యత వాళ్ళకు అప్పగించారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యువతకు ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి లేదు. వాళ్లతో ఇట్లాంటి పనులు చేయించినటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వంలో కనిపించాయి. అట్లా పూర్తిగా కూడా యువత జీవితాలను నిర్వీర్యం చేసినటువంటి ఏదైతే 5 years టర్మ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ తోడల్లుళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు, మరి అనొచ్చో లేదో కానీ తోడల్లుళ్ళు ఈ తోడు దొంగలు వీళ్ళని కూడా చెప్తా ఉన్నారు. సో వీళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈయన దగ్గర చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈయన రిమాండ్లో కూడా తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అంతిమ దోపిడీదారు ఎవరున్నారు అక్కడికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి మరి మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల